హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలక్ పకోడా ఎలా చేయాలో చూద్దాం పదండి. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇది ఎంతో టేస్టీ అని ఎమ్మి అని లాగిచ్చేస్తారండి. ఫస్ట్ పాలక్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత గార్లిక్ కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోండి. సాల్ట్, పచ్చిమిరపకాయలని కూడా కచ్చబచ్చగా పేస్ట్ చేసుకొని, సోడా, ఉల్లిపాయలు, దంచిన పచ్చిమిర్చి పేస్ట్, కరేపాకు కొంచెం కట్ చేసుకొని వేసి బాగా కలిపేసి దాంట్లో శనగపిండి వేసుకొని బాగా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఏముందండి, వేడి వేడి నూనెలో ఈ పకోడీని వేసేసి మంచి వర్షంలో ఒక కప్పు టీతో ఈ పకోడాలు ఎంజాయ్ చేయండి. వాహ్! అది కదా స్వర్గం. ఓకే అండి, ఇంతే. ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో సూపర్ అయిన పాలక్ పకోడా రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.